ప్రభువారి పరిశుద్ధ నామంలో అందరికీ ప్రేమ వందనాలు. తిరిగి ప్రభువారి యొక్క ప్రయాణాలు, ప్రభు సందర్శించినటువంటి ప్రాంతాల వివరాలను మనం ధ్యానం చేద్దాం. వాటిని కొనసాగిద్దాం. ప్రభువు కపెర్నహూము నుండి నాయీను అనే గ్రామానికి వచ్చారని, నాయీను అనే గ్రామంలో విధవరాలి కుమారుణ్ణి పాడె మీద నుంచి బ్రతికించారని, పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాలను కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచిన సంఘటన జరిగిందని మనం అర్థం చేసుకున్నాం. అక్కడ నుండి ప్రభువారు నాయీను అనే గ్రామం నుండి గలిలయ ప్రాంతంలో రెండవ సువార్త యాత్ర ప్రయాణాన్ని ప్రారంభం చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాల మధ్యలో మనం గుర్తించవచ్చు. ఈ రెండవ సువార్త యాత్ర ప్రయాణం మొదలు పెడుతూ ఉన్నప్పుడు ఆయనకు మతి చెలించింది అని ఆయన కుటుంబీకులు ప్రభుని గురించి తలంచారు. ఈ వివరాలు మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలోను, మత్తయి సువార్త 12:22 నుండి 37 వచనాల మధ్య భాగంలోను మనం గుర్తించవచ్చు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ప్రభువు కుటుంబీకులు, ఆయన తల్లి, సహోదరులు ప్రభువు ఇంటి లోపల బోధిస్తూ ఉండగా ఆయన భోజనము చేయుటకైనను సమయం లేక ఇంత బిజీగా ఇంతమంది ప్రజలతో ఆయన ఎవరిని పట్టించుకోకుండా మతి చెలించింది అంటే పిచ్చివాడైపోయాడు, లేక ఈయనకి మెంటల్ వచ్చింది అన్నట్టుగా కుటుంబీకులు అనుకొని తల్లి ఆయన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాలని, నాయీను గ్రామం నుండి సువార్త ప్రకటించకుండా ప్రభుని వెనక్కి తీసుకొని వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన ఉన్న ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నారు కదా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే నా తల్లి సహోదరులు అన్నారు. అక్కడ ఆ సందర్భం అందువలన అన్నారు అనే సత్యాన్ని మనం గుర్తించవచ్చు. అలాగా ప్రభు రెండవ గలిలయ సువార్త యాత్రను మొదలుపెట్టి ఇక ఆయన అద్భుతాలు ఎక్కువగా చేయలేదు, కానీ ఉపమానాల రూపంలో బోధ మీద శ్రద్ధ పెట్టి అనేకమైన పరలోకపు సత్యాలను ఆయన నోటి ద్వారా బోధిస్తూ నేర్పించడానికి పూనుకున్న విధానాన్ని మనం ఇక్కడ గమనించగలం. రెండవ గలిలయ సువార్త యాత్ర ప్రయాణంలో బోధ ద్వారా, ఉపమానాల ద్వారా ప్రభువు పరలోక సత్యాలను బోధించారు. దానికి సంబంధించినటువంటి వివరాలు మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 23 వచనాల వరకు, లూకా సువార్త 8వ అధ్యాయం 5 నుండి 18 వచనాల వరకు, మార్కు సువార్త 4వ అధ్యాయం 3 నుంచి 25వ వచనం వరకు మనం గుర్తించవచ్చు. ఈ ఉపమానాలలో కొన్ని ప్రభువారు బహిరంగంగా ఓపెన్ గా బోధించారు, కొన్ని బయట నుంచి ఇంటిలోనికి వచ్చిన తర్వాత క్లోజ్డ్ డోర్స్ లో, ఇంటి లోపల కేవలము శిష్యుల వరకు మాత్రమే కొన్ని బోధించారు. ఇందులో ఆత్మీయ పాఠాలు ఉన్నాయి, వాటిని మీరు గమనించవచ్చు. గలిలయ టూర్ తర్వాత, అంటే గలిలయ ప్రాంతంలో బోధించిన తర్వాత ఆయన గలిలయ సముద్రానికి పశ్చిమం వైపు ఉన్నటువంటి గెరాసెనుల దేశానికి ప్రభువు ప్రయాణమై వెళ్ళటాన్ని మనం గుర్తిస్తాం. ఆయన గెరాసెనుల దేశానికి వెళ్ళినప్పుడు సముద్రము మీదుగా, అంటే గలిలయ సముద్రము మీదుగా ప్రయాణం చేసి ఆ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. అలా వెళ్తున్న సందర్భంలోనే సముద్రము మీద పెద్ద తుఫాను రావటం, ప్రభువు అమరమున తలవాల్చుకొని నిద్రపోవటం, శిష్యులు ప్రభువు నిద్రపోతున్న వారిని లేపటం, ఆయన తుఫానుని గర్దించి సముద్రాన్ని నిమ్మళపరచటం అనే అద్భుతం ఆ సందర్భంలోనే, అంటే గలిలయ టూర్ నుంచి గెరాసెనుల దేశానికి వెళుతున్న సమయంలో ప్రభువు సముద్రాన్ని గర్దించి నిమ్మళపరిచాడు. ఆ సంఘటన అక్కడ జరిగింది. ఆ వివరాలు మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలోను, మార్కు సువార్త 4:35లోను, లూకా సువార్త 8:22 నుండి 39 వచనాల మధ్య భాగంలో మనం గుర్తించవచ్చు. గెరాసెనుల దేశాల్లోకి వెళ్ళినప్పుడు ప్రభువారు సేనాదయ్యము పట్టిన వాణ్ణి స్వస్థపరిచాడు అనే సత్యాన్ని మనం గుర్తించవచ్చు. ఆ సేనాదయ్యం పట్టిన వాణ్ణి స్వస్థపరిచిన వివరాలు లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడవచ్చు.
ఆ సేనాదయం పట్టిన వాడిని ప్రభువు స్వస్థపరిచినందువల్ల ఆ దేశ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు ప్రభువుని విడిచి మమ్మల్ని విడిచిపెట్టి పొమ్మన్నారు. మా ప్రాంతాన్ని విడిచిపెట్టి పొమ్మన్నారు. ఒకడిని బాగు చేయటం వలన వాళ్ళు ప్రభువుని వెళ్ళిపోమన్నారు. చాలా ఆశ్చర్యమైన సంఘటన. అక్కడ నుంచి గెరాసెనుల దేశం నుంచి ప్రభువు తిరిగి సముద్ర మార్గంగా ప్రయాణం చేసి కపెర్నహూమునకు తిరిగి వచ్చారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 43వ వచనం వరకు, లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనంలోను, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలోను, మార్కు సువార్త 5:21లో నేను ప్రస్తావించినట్టుగా అక్కడ మనకు ఈ వివరాలు కనిపిస్తాయి. ఆయన కపెర్నహూమునకు తిరిగి వచ్చినప్పుడు యాయీరు అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క కుమార్తెను ప్రభు స్వస్థపరిచారు. ఇది కపెర్నహూములో జరిగింది. యాయీరు కుటుంబానికి వెళ్ళి, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కుమార్తెను స్వస్థపరచటానికి, బాగలేదు, ఆమె చావ సిద్ధంగా ఉంది, నువ్వు వెంటనే వచ్చి స్వస్థపరచమన్నారు. ఇంటికి వెళ్లే లోపే ఆమె చనిపోయింది. ఆ వివరం వారికి తర్వాత తెలిసింది. కానీ ప్రభువు ఆమెను దర్శించటానికి, ఆమెను స్వస్థపరచడానికి వెళ్తూ ఉండగా మార్గము మధ్యలోనే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభువు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని ఆమె దారిలో స్వస్థపరచబడిన విధానం మనం అక్కడ చూడవచ్చు. ఆ తర్వాత యాయీరు ఇంటికి ప్రభు రీచ్ అయ్యారు. చనిపోయిన స్థితిలో ఉన్న ఆయన కుమార్తెను ప్రభు స్వస్థపరిచారు. ఆ ఊరిలోనే 2 గుడ్డివారిని ప్రభు బాగు చేశారు. మాత్రమే కాకుండా ఆయన మార్గం మధ్యలో తిరిగి వస్తూ ఉండగా మోగదయ్యము పట్టిన వాణ్ణి ప్రభువు స్వస్థపరిచిన దృశ్యం, వివరాలు మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుండి 32 వచనాల మధ్యలో మనం గుర్తించవచ్చు. అక్కడ నుండి ప్రభువు ఆఖరిసారిగా నజరేతునకు వచ్చారు. ఆయన స్వదేశానికి వచ్చారు. కానీ ఆయన ఎక్కువ అద్భుతాలు అక్కడ చేయలేకపోయారు. నజరేతులో ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూసి, వారు ప్రభువుని విశ్వసించలేని వారి విధానాలను చూసి ప్రభు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఇంత అవిశ్వాసం ఎందువల్ల వచ్చిందని, అనేకమైన స్వస్థతలు, గొప్ప కార్యాలు ప్రభువు చేయలేకపోయారు అనే సత్యాన్ని మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 54 నుండి 58 వచనాల మధ్య భాగంలో మనం గుర్తించవచ్చు. ఇలాగా గలిలయ టూర్ ప్రభు చేసినటువంటి ప్రయాణాలు ఈ భాగం వరకు ముగించబడుతున్నాయి. ఇందులో చెప్పబడినటువంటి వివరాలు ఏటి రాబర్ట్సన్ అనేటటువంటి దైవ సేవకుని యొక్క గ్రంథంలో నుంచి, విల్మింగ్టన్ అనేటటువంటి దైవభక్తుని యొక్క గ్రంథంలో నుంచి, వాట్ బైబుల్ టీచర్స్ అనే సిరీస్ ఆఫ్ బుక్లెట్స్ లో నుంచి, గ్రంథాల్లో నుంచి, ఆ తర్వాత మోకాళ్ళ మీద 4 సువార్తలలో ఉన్న అంశాలను ధ్యానం చేయటం ద్వారా పొందుపరచబడినటువంటి సత్యాలు ఇవి. కేవలం ఆత్మీయంగా అర్థం చేసుకొని అభివృద్ధి చెందటానికి ప్రభు మనందరి వినికిల్లో వీటిని దీవించునుగాక. మిగిలిన వివరాలు మరొక సందేశంలో అందచేయటానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. అందరికీ వందనాలు.